నిర్మల్ జిల్లా గ్రామీణ మండలం డామ్ఘాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు సమావేశాలకు హాజరై విద్యార్థుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ప్రహరీ గోడ, నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదే వారంలో భాగంగా మండే నుంచి అంటే సోమవారం నుంచి నా జిల్లాలో దాదాపు అంటే ఆల్మోస్ట్ 50,000 దాదాపు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఏ ఫుడ్ వంట చేస్తున్నారు, అదే కుకింగ్ ఎట్లా, అదేవిధంగా స్కూల్లో అందుబాటులో ఉన్న టీచర్స్ అవన్నీ టైంకి వస్తున్నారా లేదా, వాళ్ళ అటెండెన్స్ ఆన్లైన్ ఉందా లేదా, ఇంతకుముందు థంబ్. కానీ ఇదే సేమ్ నమ్మకం మీరు కూడా పెట్టి మన అందరూ కలిసి మెలిసి మన పిల్లల కోసం ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి కూడా కెరియర్ మంచిగా ఉంటుంది. మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కూడా అడ్మిషన్ అవుతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఉంటారు. నిర్మల్ జిల్లా నుంచి చాలామంది చదివిన పిల్లలు, గవర్నమెంట్ నుంచి చదివిన పిల్లలు ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద MNCస్లో కూడా పని చేస్తున్నారు.